కర్రీ రెసిపీ అండి. చూద్దాం. టమాటా ఎండు రొయ్యల కర్రీ రెసిపీకి ఎండు రొయ్యలు వేడి నీళ్ళు పోసి కడిగి పక్కన ఉంచుకున్నాను నేను. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఇది కూడా పక్కన ఉంచుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో ఎండు రొయ్యలు వేసుకొని కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అండి. ఇప్పుడు ఏంటంటే పోపులు వేస్తున్నారు. అలా కాకుండా అన్నీ వేసుకొని మొత్తం అన్ని మసాలాలన్నీ వేసుకొని చింతపులుసు పోసి కరివేపాకు వేసుకోవాలండి, కొత్తిమీర వేసుకోవాలా. వేసుకున్నాక అన్నీ ఇప్పుడు కలిపి పెట్టుకుంటే ఉప్పు వేసుకోవాలా. వేసుకున్నాక పసుపు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అప్పట్లో ఇట్లా మా అమ్మమ్మ చేస్తే చాలా రుచిగా టేస్టీగా ఉండేదండి. ఇప్పుడు అలాగని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలా. 2 టీ స్పూన్ల నూనె వేసుకొని దీన్నంతా మొత్తం నీట్గా అన్నీ కలిసేలాగా రొయ్యలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది రసం తీసుకొని ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ పోసుకొని, పులుసు కోసం కదా ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ పోసుకొని బాగా దీన్నంతా మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొన్ని పోస్తున్నాను నేను వాటరు. మనకి జ్యూసీగా కావాలంటే వాటర్ వేసుకోవాలా. ఇలా కలుపుకొని ఒకసారి మీరు వండుకొని చూసారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని ఎక్స్ట్రా వాటర్ పోస్తున్నాను నేను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా వండుకొని తిన్నారంటే మీరు చాలా టేస్ట్గా ఉంటుందండి. మా అమ్మమ్మ నేర్పించింది అది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడికించుకొని బాగా దగ్గరికి అయినాక చూడండి ఎలా ఉందో. బాగా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి దీన్ని ఇలానే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.